అన్యాయం జరగకూడదు. మనం చేయలేకపోతున్నామా, వచ్చేసరికి కుర్చీ లేదా అతను రూపాయి పట్టుకెళ్ళి అతనికి ఇచ్చేసేయండి. జరగవచ్చు, అవునా కదా? సో ఏదైనా జరగవచ్చు. ఈ కుర్చీ ట్రాన్స్పోర్ట్లో రావడానికి అక్కడెక్కడో పోలీసు వాడు ఆ వెహికల్ పట్టేసుకుని ఆపేసి ఆ సీజ్ చేసేయచ్చు, కుర్చీలు రాలేకపోవచ్చు. నేను చాలా ఉదాహరణగా చెప్తున్నాను, అందరూ అర్థం చేసుకునేంత పెద్ద మనసు ఉన్నవాళ్ళు కాబట్టి చెప్తున్నాను. బట్ అల్టిమేట్గా కస్టమర్ అనేవాళ్ళు ఇబ్బంది పడవద్దు. దానికి మేమేం చేయాలో, ఒకవేళ మా కింద వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడతా ఉంటే, ఇంకా పై లెవెల్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్న దగ్గర కూర్చుంటే ఎవ్రీథింగ్ షార్ట్ అవుట్. నా వరకు కూడా అవసరమే లేదు, ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఆయనకు అన్నీ తెలుసు, అందరూ తెలుసు. కానీ ఆయనతో డీల్ చేసేటప్పుడు హార్ష్గా కాకుండా, ఏంటి మాకు ఇది అనకుండా, ఇలా ఉంది ఎలా చేద్దాం అనేది మాత్రమే మాట్లాడాలి. ఇప్పటివరకు అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. కానీ వస్తే చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకేసారి ఒకే ఫ్లాట్ బుక్ చేశారు, ఒకే ప్లాట్ బుక్ చేశారు. నేను సీనియర్ని, నేను ఆల్రెడీ 5 ఇచ్చాను, నాకు ఇదే కావాలంటాడు ఈయన. కాదు, నేను కొత్తగా వచ్చాను, నా కస్టమర్కి ఇదే కావాలంటాడు అంటాడు ఈయన. ఇలాంటిదే ఏదైనా రావచ్చు. వచ్చినప్పుడు అప్సెట్ కాకుండా, అన్న ఇట్లా ఉంది ఏం చేద్దామని అంటే ఆయన ఒక సొల్యూషన్ చెప్తారు. అది నేను చెప్పబోయేది ఏంటంటే, సో ఏదైనా సరే ఇది మనది అనుకుని జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. నాకు మారీష్ 6 ప్లాట్లు ఇచ్చాడు, 6 ప్లాట్లు ఒకేసారి ఇచ్చాడు, 8 ప్లాట్లు ఒకేసారి ఇచ్చాడు. సో తనకు కావాల్సిన చోట లేవు, అడ్జస్ట్ చేయడానికి టైం ఉంది అంటే, సరే మనం టైం తీసుకుందాం, కస్టమర్ ఒక చోట అడుగుతున్నాడు కాబట్టి ఇలా చేద్దాం. కోఆపరేట్ చేశాడు. తన సీనియర్ అయిన ఆయనకి చెప్పారు, ఆయన వచ్చారు, ఈశ్వర్ వచ్చారు, అందరం కూర్చుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, మధ్యలో ఎవరు ఉన్నాయో వాళ్ళే మళ్ళీ మేము తీసుకుని, ఎందుకంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి, ఒకే చోట కావాలి. ఒకే చోట చాలా ఉన్నాయి, కానీ ఇక్కడే కావాలి, కస్టమర్ని పోగొట్టుకోవద్దు. సో అతను కావాలనుకున్న ప్లేస్లో అడ్జస్ట్ చేయడానికి మాకు టైం పట్టింది. మా అందరినీ చాలా కోఆపరేట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇది మనదే అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టమర్కి నష్టం జరిగే పరిస్థితి రానియకండి. ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆయన దగ్గర డైరెక్ట్గా రండి. మీ పైన వాళ్ళకి చెప్పాను అలా ఇలా వద్దు, డైరెక్ట్ వచ్చి ఆయనతో మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.